అనుకోండి, మనం హాయిగా భోజనం చేస్తున్నాం, సడన్గా కరెంట్ పోయింది. ఏం చేస్తాం? చాలామంది వెంటనే ఫోన్ లైట్లో వెదుక్కుంటారు కదా. కాని కొందరుంటారు, వాళ్ళు ఒక్క ముద్ద కూడా ముట్టుకోకుండా ప్లేట్ను పక్కన పెట్టేస్తారు. ఇదేంటి, మూఢనమ్మకమా అనిపిస్తుంది. కాని కాదండోయ్, దీని వెనుక ఒక బలమైన కారణముంది. చాలా ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి. అవేంటో ఈరోజు చూద్దాం. అవును, అసలు ఆలోచించండి. కరెంటు పోవడానికి, మనం భోజనం ఆపేయడానికి ఏంటి సంబంధం? ఈ రోజుల్లో ఇది వింటే చాలా వింతగా అనిపిస్తుంది. కాని ఈ అలవాటు వెనుక ఉన్న కారణాలు చాలా లోతైనవి. మనం అనుకుంటున్న ఈ చిన్న అసౌకర్యం వెనక ఒక పెద్ద, మరిచిపోయిన సంప్రదాయమే దాగి ఉంది. దాని రహస్యమేంటో తెలుసుకుందాం రండి. సరే, మనం మాట్లాడుకుంటున్న ఈ ఆచారం ఎక్కడ ఎక్కువ ఉండేదంటే, ముఖ్యంగా పాత మద్రాస్, బాంబే ప్రెసిడెన్సీల కాలంలో బ్రాహ్మణులిళ్లలో చాలా బలంగా పాటించేవాళ్లు. వాళ్ళ రూల్ చాలా సింపుల్ అండ్ స్ట్రిక్ట్. భోజనం చేస్తున్నప్పుడు దీపం ఆరిపోయిందా, ఆ క్షణం నుంచి ఆ ప్లేట్లోని అన్నాన్ని మళ్లీ ముట్టుకోకూడదు. అంతే, ఇక దాన్ని వదిలేయాల్సిందే. చూశారుగదా, రూల్ ఎంత ఖచ్చితంగా ఉందో. వెలుగు పోయిందంటే భోజనం క్లోజ్. అయితే మన అసలు ప్రశ్న, ఎందుకు ఈ ఒక్క నియమం వెనుక ఒకదానికొకటి అస్సలు సంబంధం లేని రెండు అద్భుతమైన కథలు ప్రచారంలో ఉన్నాయి? వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటి కథ, దాని పేరు మొసలి వాగ్దానం. ఇది మాట నిలబెట్టుకోవడం గురించి, అద్భుతమైన తెలివితేటల గురించి, ఇంకా ఆకలితో ఉన్న ఒక మొసలికి సంబంధించిన కథ అన్నమాట. ఈ కథలో మనకు కనిపించేది ఎవరంటే, ఒక గొప్ప బ్రాహ్మణ పండితుడు. మరి ఆయనకు తగ్గట్టే అంతే తెలివైన ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. కథ మొదలయ్యేదెప్పుడంటే, సరిగ్గా వారి పెళ్లిరోజు రాత్రి. ఎక్కడంటే, ఊరి చివరనున్న ఒక ముసళ్లతో నిండిన చెరువు దగ్గర. అయితే సంధ్యావందనం కోసం ఆ పండితుడు చెరువులోకి దిగాడు. అంతే, నీళ్లలోంచి ఒక పెద్ద మొసలి వచ్చి గట్టిగా ఆయన కాలు పట్టుకుంది. ఇంకేముంది, చావు కళ్లముందు కనిపించింది. కాని ఆ పండితుడు భయపడలేదు, ధైర్యం కోల్పోలేదు. ఆ మొసలితో ఇలా అన్నాడు, నన్ను వదులు, ఈరోజు నా పెళ్ళి, ముహూర్తం అయిపోగానే నేనే తిరిగి వచ్చి నీకు ఆహారంగా మారతాను అని మాట ఇచ్చాడు. ఎంత ధైర్యం గదా! ఇక్కడ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. పెళ్లి ముహూర్తమేమో 10వ ఘటికకు. ఆయన మొసలికిచ్చిన మాట ప్రకారం 15వ ఘటికలోపు తిరిగి రావాలి. ఆశ్చర్యమేంటంటే, ఆ పండితుడు పెళ్లి ముగించుకుని ఇచ్చిన గడువు కన్నా ఒక ఘటిక ముందే, అంటే 14వ ఘటికకే చెరువు దగ్గరకు తిరిగొచ్చాడు. చూశారా, మాటంటే మాటే. ఒక్క నిమిషం, అసలు ఈ ఘటిక అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇది మన పాతకాలపు లెక్కన్నమాట. ఒక ఘటిక అంటే దాదాపు 24 నిమిషాలు. అంటే పెళ్లి ముగించుకుని మళ్లీ ప్రాణాలివ్వడానికి తిరిగి రావడానికి ఆయనకున్న టైం జస్ట్ 5 ఘటికలు, అంటే 2 గంటలు మాత్రమే. సరే, పెళ్లి పీటల మీద ఉండగానే భర్త జరిగిన విషయం భార్యకు చెప్పాడు. కాని ఆమె ఏమాత్రం ఏడవలేదు, కంగారు పడలేదు. పైగా తలరాతును ఎవరూ మార్చలేరు కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే మన ధర్మం అని భర్తకే ధైర్యం చెప్పింది. ఆమె ప్రవర్తన చూసి అందరూ షాక్ అయ్యారు. కాని ఆమె మనసులో వేరే ప్లాన్ రన్నవుతోంది. ఇక భర్త చెరువువైపు బయల్దేరాడు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికే ఆ కొత్త పెళ్లికూతురు ఒక కుండలో వెలుగుతున్న దీపాన్ని జాగ్రత్తగా దాచుకుని, ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా భర్త వెంటే వెళ్ళింది. అసలు ఆమె ఏం చేయబోతోంది? చెరువు దగ్గర అసలు సీన్ స్టార్ట్ అయింది. భర్త నీళ్లలోకి దిగాడు. మొసలి అతన్ని పట్టుకుంది. సరిగ్గా అదే టైంకి చాటుగా ఉన్న భార్య కుండలోంచి దీపాన్ని బయటకు తీసింది. ఆ వెలుగు నేరుగా మొసలి కళ్లల్లో పడేలా చేసింది. ఆ మరుక్షణమే పుఫ్ అని దీపాన్ని ఆర్పేసింది. అంతే, ఆ ఒక్క పనితో సీన్ మారిపోయింది. ఆ పండితుడి వదిలేసిన మొసలి చెప్పిన మాటలు వింటే నిజంగా ఆశ్చర్యపోతాం. నేను నా భోజనం మొదలుపెట్టే టైంలో దీపం ఆరిపోయింది. శాస్త్రం ప్రకారం ఇలా జరిగితే నేను నిన్ను ముట్టుకోకూడదు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. సో ఆ మొసలి మాట నుంచే ఈ ఆచారం పుట్టిందని ఈ కథ చెబుతోందనమాట. ఆదండి మొదటి కథ. కాని ఆగండి, ఇదే ఆచారానికి ఇంకొక వర్షన్ కూడా ఉంది. ఇది మొదటి కథలాగా అంత హీరోయిక్గా ఉండదు, కాని చాలా భయంకరంగా ఉంటుంది. ఆ రెండో కథ పేరు కనిపించని భోజన అతిథి. ఈ కథలో 2 అక్కాచెల్లెళ్ళుంటారు. పెద్దక్క చాలా పేదరాలు. రోజంతా కష్టపడి 2 కుంచాల బియ్యం సంపాదిస్తుంది. కాని విచిత్రమేంటంటే, ఎంత తిన్నా ఆమె ఆకలి తీరదు, ఎప్పుడూ నీరసంగానే ఉంటుంది. మరోవైపు కాస్త వసతిగా ఉన్న చెల్లెలు కొంచెం తిన్నా చాలు,
కడుపు నిండిపోతుంది. ఏంటీ తేడా? ఒకరోజు రాత్రి చెల్లెలు అక్క ఇంటికొచ్చింది. చెల్లెలికి ఒక అలవాటుంది. దీపం వెలుగు లేకుండా అస్సలు తినదు. దాంతో అక్క, ఈరోజు నూనె కొని దీపం పెట్టి భోజనం చేద్దాం అని పట్టుబట్టింది. ఆ రోజు అక్క గుడిసెలో మొదటిసారి దీపం వెలిగింది. ఆ వెలుగులోనే వాళ్లకొక షాకింగ్ నిజం తెలియబోతోంది. రిజల్ట్ చూసి ఇద్దరూ షాక్కయ్యారు. దీపం వెలుగులో భోజనం మొదలుపెట్టారు కదా, వండిన దాంట్లో పావువంతు తినేసరికే ఇద్దరి కడుపులు ఫుల్లయిపోయాయి. రోజూ మొత్తం అన్నం తిన్నా ఆకలి తీరని అక్కకు ఇదసలు అర్థం కాలేదు. మరి రోజూ మిగిలినన్నం ఎక్కడికి పోతోంది? ఆ మిస్టరీని ఎలాగైనా ఛేదించాలి అనుకున్నారు. మరుసటి రోజు రాత్రి కావాలని దీపం పెట్టకుండా చీకట్లోనే తింటున్నట్లు యాక్ట్ చేశారు. అక్క తింటున్నట్టు శబ్దం చేస్తుంటే చెల్లెలు నెమ్మదిగా తన చేతిని అన్నం పళ్ళెంలోకి పెట్టింది. అన్నం బదులు ఆమె చేతికి ఇంకేదో తగిలింది. ఏంటది? ఆమె చేయి చాచాగానే పళ్ళెంలో మెత్తగా, పొడువుగా ఒక వెంట్రుకల జుట్టు ఆమె చేతికి దొరికింది. అంతే, ఆ క్షణం వాళ్ల గుండె ఆగినంత పనైంది. ఇంట్లో వాళ్ళిద్దరే లేరు, వాళ్లతో పాటు ఇంకెవరో ఉన్నారో. వెంటనే గబాల్న దీపం వెలిగించి చూశారు. వాళ్ల పక్కనే కూర్చుని వాళ్ల ప్లేట్లోంచే అన్నం తింటున్న ఒక భయంకరమైన రాక్షసుడు కనిపించాడు. వాడు వాళ్లతో ఇలా ఒప్పుకున్నాడు, చీకట్లో ఎవరు భోజనం చేసినా వాళ్ల ఆహారాన్ని నేను తినేస్తాను అని. అప్పుడర్థమైంది అక్క ఆకలి వెనుక ఉన్న అసలు రహస్యం. ఇప్పుడు చూడండి, మన దగ్గర 2 కథలున్నాయి. ఒకటి మాట నిలబెట్టుకోవటం, గౌరవం గురించి చెబితే, ఇంకొకటి కంటికి కనిపించని ఒక దుష్టశక్తి గురించి హెచ్చరిస్తోంది. మరి 2 వేర్వేరు కథలు ఒకే ఆచారానికి ఎలా దారితీశాయో చూద్దాం. ఈ 2 కథల్లోని తేడాలను, కామన్ పాయింట్స్ను గమనించండి. ఒక కథలో ప్రమాదం మాట తప్పని ఒక ముసలి రూపంలో వస్తే, రెండో కథలో అది రహస్యంగా మన ఆహారాన్ని దోచుకునే రాక్షసుడి రూపంలో ఉంది. ఒక కథలో దీపం ఒక ఒప్పందానికి సాక్షి, రెండో కథలో అదే దీపం చెడును తరిమికొట్టే రక్షకుడు. చూశారా, దారులు వేరైనా రెండూ చెప్పేది ఒక్కటే, వెలుగు యొక్క ప్రాముఖ్యత. అంటే ఈ 2 కథల సారాంశం ఒక్కటేనన్నమాట. వెలుగు అంటే కేవలం లైటింగ్ కాదు, అది పవిత్రతకు, మనమేం చేస్తున్నామో అనే స్పృహకు ఒక క్రమానికి చిహ్నం. అందుకే భోజనం చేసేటప్పుడు దీపముండాలనే నియమం పుట్టింది. చీకట్లో తినడమంటే తెలియని గందరగోళాన్ని, ప్రమాదాన్ని మనమే కోరి తెచ్చుకున్నట్టు. ఇదంతా విన్నాక ఒక ఆలోచన వస్తుంది కదా, కరెంట్ పోతే భోజనం ఆపేయడం లాంటి ఒక చిన్న అలవాటు వెనకే ఇంత కథ ఉన్నప్పుడు, మనం రోజూ పెద్దగా పట్టించుకోకుండా చేసే ఎన్నో పనుల వెనక ఇలాంటి మరిచిపోయిన కథలు ఇంకెన్నెన్నో ఉన్నాయో ఏమో.